ప్రైజ్ ద లార్డ్. దేవునికి ఎలాంటి ప్రార్థన ఇష్టమో తెలుసా? దేనికి ఆయన తప్పక జవాబిస్తాడో తెలుసా? ప్రార్థనలో పెద్ద పెద్ద పదాలు వాడితేనో, లేకపోతే ఎవరో రాసిన ప్రార్థనని చదివితేనో, లేదా ఇతరులు మన కోసం ప్రార్థించినప్పుడు ఆమెన్ అని ఏకీభవిస్తేనో కాదండి. ఆయన్ని కదిలించగలిగిన శక్తి కేవలం నీ కన్నీటికే ఉంది. దావీదు కుమారా, నన్ను దాటిపోకయ్యా అని గుడ్డిబర్తిమయి చేసిన రోదన ధ్వని వెళ్ళిపోతున్న యేసయ్యని ఆపింది. హిజ్కియాతో నువ్వు మరణిస్తావని యెషయా ప్రవక్త చేత ప్రకటించబడిన దేవుని మాట కూడా ఆయన కన్నీటి వల్ల మార్చబడింది. దాటి వెళ్ళిపోతున్న ఆయన్ని ఆపగలిగిన శక్తి, నిర్ణయాన్ని సహితము మార్చగలిగిన శక్తి కేవలం నీ కన్నీటికే ఉందని గుర్తుపెట్టుకో. ఈరోజు దేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయము కృమ్మరించు. మాటలతో సాధ్యపడని మూలుగులతో నీ దేవునికి మొరపెట్టు. బండ నుండి జీవజలపు ఊటనిచ్చిన దేవుడు నీ రాతి గుండెలో నుండి వచ్చు కన్నీటి ద్వారా నిర్జీవమైన నీ జీవితములో గొప్ప మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.